ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయంలో కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుందండి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కొత్త జాబ్స్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. అందులో సచివాలయంలో జాబ్స్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతోంది. దాని డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూద్దాము. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ 14,500 కంటే ఎక్కువ జాబ్స్ని అయితే రిలీజ్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోందండి. సో ఈ జాబ్స్ అన్నీ చూడండి, 14,500 జాబ్స్ అనమాట. సో మనకి చాలా పెద్ద అవకాశం అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి మనం చూడాలి అంటే కనుక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ .in అనేది అన్న మనకి వెబ్సైట్లో మనకి దొరుకుతుంది, లేదా మనకి psc.in.gov.in అన్న మనకి దొరుకుతుంది. దీని గురించి పూర్తి వివరాలు మనము ఈ వెబ్సైట్స్ ద్వారా అయితే మనం చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసినా మనకి దానికి సంబంధించిన లింక్ అయితే దొరుకుతుంది. అందులో అయినా సరే మనం చూడొచ్చు, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సచివాలయం జాబ్స్ మనకి ఈ ఇయర్లోనే 2025 సంవత్సరంలోనే విడుదల అవ్వబోతున్నాయి. ఏ మంత్ రిలీజ్ అవ్వబోతున్నాయి, ఎంత త్వరగా రిలీజ్ అవ్వబోతున్నాయి అనేది చూద్దాము. ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి అనే దానికన్నా ముందు దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. 10th క్లాస్ ఉంటుంది, 10th లేకపోతే ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ కానీ ఎవరైనా సరే దీనికి అర్హులే. గ్రామీణ సచివాలయ అసిస్టెంట్స్ జాబ్స్కి మనకి ఈ అర్హులుగా చెప్పవచ్చు. 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. దీన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్లై చేయాలి అనే దాన్ని చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది నేను చెప్పినటువంటి వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి, సో మనకున్న క్వాలిఫికేషన్స్ అందులో ఏమున్నాయో చూసుకొని ఫిల్ చేసి మనం దాన్ని అప్లై చేయవచ్చు అనమాట. గవర్నమెంట్ జాబ్స్, సచివాలయం నుంచి గవర్నమెంట్ జాబ్స్ సో రిలీజ్ చేయబోతుంది 14,500. సో దీనికి మనము ఎగ్జామ్ రాసి మరి ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక చేస్తారు. ఎలా ఎంపిక చేస్తారు అంటే కంపల్సరీగా ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా అయితే మనల్ని సెలెక్ట్ చేస్తారు. సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన సెప్టెంబర్లో రిలీజ్ చేస్తున్నారు అని ఒకైతే చిన్న అంచనా అయితే ఉందండి. సో సెప్టెంబర్లో రిలీజ్ చేయాలి అనేది చూద్దాము.